హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ బాగున్నారా? అసలు బాగాలేదమ్మా. నిన్న ఇన్సిడెంట్ నీకు తెలుసు కదా, ఇవాళ మనం ఎందుకు కలిసాము? అదే సార్, రాంగ్ క్వశ్చన్, రాంగ్ టైం, రాంగ్ క్వశ్చన్ అడిగావు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫైన్. నిన్న రాత్రి నుంచి ఆ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి ఐఎమ్ వెరీ సాడ్. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతున్నారు సార్. అసలు ఒక చిన్న సినిమా కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? ఫస్ట్ డేనే వెళ్ళాలని ఉందా? బట్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ, అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్, సో వెళ్ళారు, తొక్కిసలాటలు చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ఎవరు ఈ విషయాన్ని విన్నా కానీ అయ్యో ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతున్నారు. బట్ ఇప్పుడు చివరికి బాధపడితే ఏమొస్తుంది? సల్మాన్ ఖాన్ 20 ఏళ్ల క్రితం ఒక జింకని చంపాడు అని అభియోగాల్లో 20 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన అది అనుభవిస్తున్నాడు. ఒక జింకని చంపాడు అనేసి సల్మాన్ ఖాన్ని, కృష్ణ జింకని చంపాడు అని సల్మాన్ ఖాన్ని బిష్నోయ్లు, రాజస్థాన్లో ఉన్న బిష్నోయ్లు ఇప్పటికీ ఆ ఘటనని మర్చిపోలేకపోతున్నారమ్మా రమ్య. అట్లాంటిది ఒక చిన్న పిల్లోడు, బుడ్డి నడకలు నడిచేవాడు, ఒక వీరాభిమాని అల్లు అర్జున్కి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతోటి భంగపడి నేను ఇవాళే చూడాలి అంటే తీసుకొచ్చారు. నీకే కాదమ్మా, చాలామంది కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు తిరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే, అట్లాంటిది అబ్బాయి అక్కడ హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు కదా. అబ్బాయి తల్లి చనిపోయింది ఆల్రెడీ. ఎవరు వెనక్కి తీసుకురాగలుగుతారా ప్రాణాలని అంటున్నారు. నువ్వు ఇవాళ ఎన్ని కోట్లు కాంపన్సేషన్, నువ్వు జీవితాంతం అలా ఫ్యామిలీకి తోడుండు. కానీ ఆ ఫ్యామిలీలో ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, ఆ ఇల్లాలే లేదు కదా, చనిపోయింది కదా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటే మొత్తం చితికిపోయింది కదా. 2 ప్రాణాలు సార్, 2 ప్రాణాలు, ఒక ప్రాణం ఇంకా హోప్ఫుల్లీ టచ్ వుడ్, ఐఎమ్ ప్రేయింగ్ ద గాడ్ దట్ ఈ షుడ్ సర్వైవ్. బట్ పోయిన ప్రాణం మాత్రం రేవతి గారిది 39 years ఓల్డ్. లైఫ్ మిడ్ ఏజ్లో ఉంది ఆమె. కూతురు భర్త ఇద్దరు ఉన్నారు. కొడుకు బతకాలని నేను కోరుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఎస్టర్డే ఇన్సిడెంట్, ఇట్ ఈస్ హైట్స్ ఆఫ్ ద హైట్స్. సరే సార్, మరి ఇప్పుడు అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు కదా, వాళ్ళ నాన్నకి ఉద్యోగం ఇస్తానని, అలాగే వాళ్ళ పిల్ల చదువుకు ఒక 20 లక్షలు ఇస్తామని. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఏ కోణంలో చూడాలి? ఐ అప్రిషియేట్ అల్లు అర్జున్ ఫర్ గివింగ్ జాబ్ ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము. ఐ అప్రిషియేట్ అల్లు అర్జున్ ఫర్ దట్. ఐ అప్రిషియేట్ హిమ్. పోయిన ప్రాణం కూడా తీసుకొస్తే నేను ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన తీసుకురాగలుగుతాడా అంటున్నాను. ఒక్కరోజు ఆగలేడా ఆయన? మల్టీప్లెక్స్లో చూసుకోవచ్చు కదా మూవీ. ఆ సంధ్యా థియేటరు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మాస్ క్రౌడ్ వస్తుంది, అక్కడ సరిగ్గా ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, కార్ వెళ్తే పార్కింగ్లు కూడా సరిగ్గా దొరకవు, రోడ్ల మీదనే ఆ థియేటర్లు, సెట్ బ్యాక్స్ సరిగ్గా ఉండవు. నీకు తెలీదా అక్కడికి వెళ్తే రచ్చ అవుతుంది అని? ఎన్నిసార్లు మనం సంధ్యా థియేటర్లో చూస్తుంటాము, జనాలు వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఏదో ఫేమ్ క్రియేట్ చేయాలని కానీ, ఏదో క్రౌడ్ క్రియేట్ చేయాలి, నాకున్న ఫ్యాన్ బేస్ని ఏదో చూపించుకోవాలి అన్న ప్రయత్నంలో 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఆల్మోస్ట్. అవునా? ఆ అబ్బాయి బతకాలని కోరుకుంటూ అల్లు అర్జున్ ఏం చేసినా ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేడు. అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఈ అల్లు అర్జున్ చేసిన పనిని వేరే హీరోలు అందరూ ఒక లెసన్ లాగా తీసుకొని దయచేసి మీరు ప్రీమియర్ షోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ప్రైవేట్ థియేటర్లో చూసుకోండి. జనాల మధ్యలోకి వచ్చి ఇట్లా లాఠీ చార్జ్లు, తొక్కిసలాట అయ్యి జనాల ప్రాణాలు దయచేసి తీయకండి. మీకు హక్కు లేదు. లీగల్గా ఇప్పుడు అల్లు అర్జున్ హ్యాస్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, నో డౌట్ అబౌట్ ఇట్.